హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. రెగ్యులర్గా అందరూ కడాయి పన్నీర్, పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా ఇలా తినే ఉంటాం కదా. కానీ ఇవాళ పన్నీర్తో చాలా కొత్తగా ఎమ్మీగా చేసుకోబోయే రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 ఇంచి అల్లం, పొట్టు తీసిన వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని గుప్పెడు కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. రెస్టారెంట్ ఫీల్ వస్తుందండి, అంత బాగుంటుంది ఈ కర్రీ. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి, పిల్లలు ఇష్టంగా తింటారు. మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి మనకు. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక 20 జీడిపప్పును వేసి లైట్గా వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కకు ఉంచండి. జీడిపప్పు వేయడం వలన పంటికి అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. అదే ఆయిల్లోకి ఈ విధంగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకపోయినా పర్వాలేదు, కానీ నేనైతే వేయించుకొని చేస్తున్నాను. పన్నీర్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసి పక్కకు ఉంచుదాం. పన్నీర్ వేయించేటప్పుడు ఎక్కువ కలపకండి, కలిపితే ఏంటంటే పన్నీర్ ముక్కలు అనేవి విరిగిపోతాయి. నేను ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్ వేసి ఒక పల్స్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ నీళ్ళను పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు చేసుకోబోయే పన్నీర్ గ్రేవీ టేస్ట్ మొత్తం ఈ పేస్ట్లోనే ఉంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 3 యాలకులు, 1/2 ఇంచి చెక్క, 4 లవంగాలు, అనాస పువ్వు, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా ఇవన్నీ వేసి 1 నిమిషం ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకొని మరో 1 నుండి 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులోకి 1 కప్పు ఫ్రెష్ పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఫ్రెష్ పెరుగుని మాత్రమే వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నుండి 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వలన పెరుగు విరగకుండా గ్రేవీలోకి కలిసిపోయి ఒక క్రీమీ స్ట్రక్చర్లా వస్తుంది. సో అప్పుడు గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ఇప్పుడు ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక 1/2 గ్లాస్ నీళ్ళను పోసుకొని ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని నిదానంగా మిక్స్ చేసుకున్నాక వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాక మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి క్రష్ చేసి పెట్టుకున్న 1 టీ స్పూన్ కస్తూరి మేతి, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, ఈ పన్నీర్ మసాలా కర్రీ నాన్స్, చపాతీ, జీరా రైస్, పలావ్లోకి సూపర్, చెప్పనక్కర్లేదండి, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇలాంటివి మరెన్నో మంచి రెసిపీస్ కోసం సోను జుహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.